తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్తత నెలకొంది. కూటమి వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. రామవరంలో పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్తత నెలకొంది. కూటమి వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణారెడ్డి అందిస్తారు. రామకృష్ణారెడ్డి. శుభాన్, అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి రామవరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే కూటమి అదేవిధంగా వైసీపీ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించి ఇరు పక్షాలను కూడా అడ్డుకున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక 2 రోజుల క్రితం రామవరం గ్రామానికి చెందిన ఒక వైసీపీ నేతపై ఎవరో 3 వ్యక్తులు దాడి చేసినట్టు, ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ రోజు వివాదానికి దిగినట్టు ఇక్కడ తోపులాటకి కారణమైనట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా మీడియాతో మాట్లాడాడు. అసలు 3 రోజుల క్రితం ఆ వైసీపీ నేతకు సంబంధించి ఎవరు దాడి చేశారో తెలియదు. అయితే కూటమి ప్రభుత్వాన్ని అనపర్తి నియోజకవర్గంలో సంక్షేమము అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, అనపర్తి నియోజకవర్గంలో గొడవలు సృష్టించడానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే 3 రోజుల క్రితం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదైతే వైసీపీ నేత మీద దాడి చేసినప్పుడు ఆయనకి ఎటువంటి గాయాలు జరగలేదు. అతను ఏ పోలీస్ స్టేషన్ లోనూ కంప్లైంట్ చేయలేదు. ఈ రోజు తాను ఎమ్మెల్యే ఈ రోజు ఎవరైతే వైసీపీ నేతపై దాడి చేసినట్టు, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు చెప్తున్నారో ఆ నేతను, వైసీపీ నేతను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ రోజు పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఒకవేళ తాను వెళ్తే గనక వైసీపీ నేత దగ్గరికి తాను వెళ్తే అసలు బండారం బయటపడుతుంది కాబట్టి తనను రాకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని కూడా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. మొత్తాన్ని చూస్తే కనుక ఈ రోజు జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు వెల్లడించాడు. అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో అనపర్తి నియోజకవర్గం ఉంది. అనపర్తి నియోజకవర్గంలో విధ్వంసకర పరిస్థితులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. దాడి జరగకపోయినా జరిగినట్టు చిత్రీకరించి ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. సుభాన్. రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.